హాయ్ గాయ్స్, వెల్కమ్ టు క్రికెట్ వెంకటేష్. చెన్నై సూపర్ కింగ్స్ శిబిరంలో నాటకీయ పరిణామాలు, డ్రమాటిక్ డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి ఆఫ్ లేట్. నిన్నగాక మనం ఏమనుకున్నాం, ధోని రిటైర్ అవుతాడేమో, పేరెంట్స్ ఎప్పుడు లేనిది మ్యాచ్ చూడడానికి వచ్చారు చెన్నైలో అనుకుంటే అదంతా ఉత్తిదని తేలింది. మరి రిటైర్ అవుతాడు అనుకున్న ప్లేయర్ ఇప్పుడు ఏకంగా మిడ్ సీజన్లో క్యాప్టెన్ అయిపోయాడు. మిడ్ సీజన్ రిటైర్మెంట్ కాస్త మిడ్ సీజన్లో అతను క్యాప్టెన్సీ తీసుకోవడం అనే ఒక టర్న్ తీసుకుంది. సో ఇలాంటి సినిమాల్లో కూడా ఇన్ని ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉండవు. సో ఈ డెవలప్మెంట్స్కి అంతా స్మూత్గానే జరిగినాయా? రుతురాజ్కి నిజంగా ఇంజరీ ఉందా లేదా అనేది ఒక క్వశ్చన్. రెండోది, ఈజ్ ఇట్ ద రైట్ డెసిషన్? చెన్నై వాళ్ళు తీసుకున్నది రైట్ డెసిషనేనా? ఎందుకంటే మిడ్ సీజన్లో మళ్ళీ ధోని క్యాప్టెన్గా ఉండడం అనేది కరెక్ట్ అని ఏమైనా యంగ్స్టర్కి ఇచ్చుంటే బాగుండేదా? అదొకటి. తర్వాత ధోని దగ్గర ఇప్పటికీ ఆ మ్యాజిక్ వాడిన మంత్రదానం ఉందా, మెదాస్ టచ్ ఉందా, మళ్ళీ టీమ్ ఫార్చ్యూన్స్ మార్చగలరు? ఇవన్నీ కూడా మన వీడియోలో మాట్లాడదాం. నేను నిన్న ఈవినింగ్ బయటకు వెళ్ళి వచ్చాను. నాకు అరౌండ్ 6:30 ఈ డెసిషన్ తెలిసింది, ఇది ఇలా చెన్నైలో జరిగిన మార్పు. దాని మీద వెంటనే నేను వీడియో చేయలేదు, ఎందుకంటే నాకు ఏదో తేడా కొట్టింది, ఏదో దాల్మే కుచ్ కాలా హై అనిపించింది. అందుకే ఐ వాంటెడ్ టు వెయిట్ అండ్ వాచ్. చాలా వీడియోలు చూశాను, రాత్రి కానీ ఈరోజు మార్నింగ్ కానీ. చూస్తే నాకు ఎందుకో నాకున్న సందేహాలకి కొంత సందేహాలు బలపడ్డాయి. యాక్చువల్లీ ఐ కుడ్ బి రాంగ్, దాంట్లో ఏమీ లేకపోవచ్చు. రుతురాజ్ గాయమైతే ఉంది అతనికి. ఎప్పుడు గాయమైంది అతనికి? 2 మ్యాచ్ల క్రితం ఆర్ఆర్తో మ్యాచ్ ఆడినప్పుడు ఒకప్పటి చెన్నై ప్లేయర్ తుషార్ దేశ్పాండే వేసిన బాల్ అతని కుడి చేతి మోచేతికి దెబ్బ తగిలింది. ఆ తర్వాత మ్యాచ్లో అతను ఆడాడని అనుకున్నారు. అప్పుడే ధోని క్యాప్టెన్సీ చేస్తాడని కూడా మనకు వార్తలు వచ్చినాయి. ధోని అప్పుడే క్యాప్టెన్సీ చేస్తాడని వార్తలు వచ్చినాయి. సో ధోని క్యాప్టెన్ అయిపోతున్నాడు, మళ్ళీ ధోని క్యాప్టెన్సీ చేస్తున్నాడు అని చెప్పి మనం కూడా అనుకున్నాం. కానీ రుతురాజ్ వాక్ ఫర్ ద టాస్. రవిశాస్త్రి అతను అడిగాడు, ఏంటి ఎలా ఉంది నీ మోచేయి పరిస్థితి ఏంటి, ఎల్బో పరిస్థితి ఏంటంటే ఎల్బో ఇస్ గుడ్ అని చెప్పాడు. ఏం ప్రాబ్లం లేదంటే చెప్పాడు. తర్వాత ఆ మ్యాచ్ ఒకటే కాదు, దట్ వాజ్ అగేన్స్ట్ ఢిల్లీ. తర్వాత పంజాబ్తో జరిగిన మ్యాచ్లు కూడా ఆడాడు. 2 మ్యాచ్లు ఫెయిల్ ఆడదు, వేరే విషయం. బట్ రుతురాజ్ 2 మ్యాచ్లు ఆడిన తర్వాత, అంటే మీకు అప్పుడే గాయమైనప్పుడు అప్పుడే స్కాన్స్ చేస్తారు, ఇమీడియట్గా చేస్తారు. అప్పుడు వాళ్ళ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ నిన్న ప్రెస్ మీట్లో చెప్పింది ఏంటంటే, ఎక్స్రేలో మాకు ఆ ఫ్రాక్చర్ తెలియలేదు, కానీ ఇప్పుడు ఎంఆర్ఐ స్కాన్ చేసిన తర్వాత దాంట్లో ఫ్రాక్చర్ ఉందని బయటపడిందని చెప్పారు. ఈజ్ ఇట్ సచ్ ఏ సీరియస్ ఇంజరీ? అదే మనకు అర్థం కాని విషయం. హెయిర్ లైన్ ఫ్రాక్చర్ ఏంటి? ఎందుకంటే అతను ఏం కట్టుకోలేదు. నేను అదే వీడియోస్ చూశానని చెప్పాను కదా, దాంట్లో కొంతమంది ఉంటారు కాన్స్పిరసీ థియరీస్, కుట్ర కోణం వెతికే వాళ్ళు ఉంటారు. విక్రాంత్ గుప్తా లాంటి వాళ్ళు, కొత్తగా పోరాడు వచ్చారు రోహిత్ జుగ్లా అనేది అతని పేరు, రెవ్ స్పోర్ట్స్ వాళ్ళు, వీళ్ళందరూ ప్రతి దాంట్లో కుట్ర కోణం వెతికి దాని గురించి ప్రొజెక్ట్ చేస్తారు. వాళ్ళ వీడియోలు చూశాను నేను. బట్ చాలా రిలయబుల్గా, చాలా డీసెంట్గా మాట్లాడే ఆకాష్ చోప్రా అండ్ ఈవెన్ హర్ష భోగ్లే కూడా కొంచెం సందేహాలు వ్యక్తం చేసినట్టుగా నాకు అనిపించింది. ఆకాష్ చోప్రా అయితే క్లియర్గా చెప్పాడు. ఇందాక చూశాను వీడియో, అతను ఈరోజు చేసిన వీడియో. దాంట్లో ఏమన్నాడంటే, నేను చూశాను అతన్ని, రుతురాజ్ని నిన్న చెన్నైలో టీం ప్రాక్టీస్ చేస్తున్నారు కదా, అతను బ్యాటింగ్ అది చేయలేదు, చేతికి చిన్న స్లీవ్ లాంటిది వేసుకున్నాడు అతను. అంటే మామూలుగా వేసుకుంటారు, అది నాకు కూడా చేయి నొప్పి వచ్చినప్పుడు వేసుకుంటాను, ఒక టైట్ స్లీవ్ లాంటిది. కట్ ఏం లేదు, మామూలుగా మీకు ఫ్రాక్చర్ అయితే ఏంటి కట్టుకున్నాడు. తర్వాత ఈ వాజ్ ప్లేయింగ్ విత్ ఫుట్బాల్ని ఇలా ఆడుతున్నాడు, జగ్లింగ్ చేస్తున్నాడు. సో కుడి చేతికి అలా దెబ్బ ఉన్నప్పుడు, ఫ్రాక్చర్ ఉన్నప్పుడు అలా చేయరు కదా అని అతను క్వశ్చన్ మార్క్ వ్యక్తం చేశాడు. ఇంకో చోట కూడా నేను చదివాను ఏంటంటే, ఈ ప్రెస్ మీట్, స్టీఫెన్ ఫ్లెమింగ్ ప్రెస్ మీట్లో ఇలా రుతురాజ్ రూల్డ్ అవుట్ ఫర్ ద ఎంటైర్ సీజన్ అని చెప్పిన తర్వాత అఫీషియల్ బ్రాడ్కాస్ట్ స్టార్ స్పోర్ట్స్లో కూడా ఈ విజువల్స్ చూపించారు, రుతురాజ్ ప్లేయింగ్ దోస్ ఫుట్బాల్. సో దీంట్లో మనకి డౌట్ వస్తుంది. ఇంకా కొంతమంది చెప్పేది ఏంటంటే, ఫీల్డ్ ప్లేసింగ్ విషయంలో ధోనికి అతనికి మధ్య, కొంత రుతురాజ్కి మధ్య, వాళ్ళిద్దరూ దే ఆర్ నాట్ ఆన్ ద సేమ్ పేజ్. ఇద్దరు ధోని ఫీల్డ్ ప్లేస్ పెడితే దానికి రుతురాజ్ అబ్జెక్షన్ చేయడం, ఖలీల్ అహ్మద్కి బౌలింగ్ ఇస్తారంటే అది వద్దనడం, ఇట్లా కొంత వాళ్ళిద్దరి మధ్య కొంత విభేదాలు ఆన్ ఫీల్డ్ అంటే మనకి టీవీలో కనిపించకపోవచ్చు, కానీ ఎవరైతే మ్యాచ్ చూశారో అదే అర్థమైంది.
ఈవెన్ హర్ష భోగ్లే కూడా క్రిక్ బాజ్లో అతను దీని గురించి మాట్లాడినప్పుడు ఏమన్నాడంటే, మీరు కూడా చూడండి 2 minutes వీడియో ఒకటి ఉంది దాంట్లో ఏమన్నాడంటే రుతురాజ్ క్యాప్టెన్స్ కూడా బాగా చేస్తున్నాడు, బట్ అతను బీయింగ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫీల్డర్స్, అతను చివరి ఓవర్లో హీఈస్ ఆల్వేస్ సీన్ అట్ ది బౌండరీ లైన్లో ఉంటున్నాడు. అండ్ ధోని ఏమో మిడిల్లో ఉంటాడు కాబట్టి హీఈస్ రన్నింగ్ ద షో, అతనే చేస్తున్నాడు షో అంతా. అంటే ధోని ఆల్మోస్ట్ ఒక డిఫాక్టో కెప్టెన్గానే ఉన్నాడు అనేది అతను చాలా నర్మగర్భంగా చాలా చాలా సటిల్గా మెన్షన్ చేశాడు, వితౌట్ సేయింగ్ మోర్ వర్డ్స్. సో ఇవన్నీ ఇఫ్ యూ పుట్ 2 and 2 టుగెదర్ ఏదో సంథింగ్ తేడా ఉందని అనిపిస్తుంది మనకి. ఏదో ఎందుకంటే గతంలో కూడా జరిగాయి కదా, గతంలో కూడా రైనాని సడన్గా ఒక సీజన్లో అతను సడన్గా టీం నుంచి వెళ్ళిపోవడం, 2022లో జడేజా మరి క్యాప్టెన్సీ నుంచి అతను తీసేసి 8 మ్యాచ్ల తర్వాత చివరి 6 మ్యాచ్లు ధోని క్యాప్టెన్సీ చేయడం, ఇవన్నీ కూడా జరిగినాయి చెన్నైలో. బట్ అలాంటిది ఏమైనా ఉందా ఇక్కడ ఏమో మనకు తెలీదు. బట్ ఇదేదో డౌట్స్ మాత్రం మనకి వ్యక్తం అవుతున్నాయి మళ్ళీ ధోనిని క్యాప్టెన్ చేయడం. ఎందుకంటే టీం పరిస్థితి బాగాలేదు. లాస్ట్ సీజన్లో కూడా రుతురాజ్ క్యాప్టెన్సీలో టీం పర్ఫార్మ్డ్ వెరీ పువర్లీ. ఈసారి కూడా రుతురాజ్ క్యాప్టెన్సీ బాగాలేదు, వరుసగా 4 మ్యాచ్లు ఓడిపోయారు. సో అతన్ని మెల్లగా ఈజౌట్ చేశారా? ఇంజరీ ఉంది, ఇంజరీ లేకపోవడం కానీ అంత సీరియస్ కాదు మనకు తెలియదు. లాస్ట్ 2 మ్యాచెస్లో కూడా ఫెయిల్ అయ్యాడు. బట్ ఓవరాల్గా వాళ్ళ టీంలో కాస్త బాగా ఆడుతుంది రుతురాజ్ ఒక్కడే. ఆడిన 5 మ్యాచ్ల్లో 2 50s చేసింది రుతురాజ్ ఒక్కడే. అతను ఒక్కడే కాస్త కన్సిస్టెంట్గా ఆడుతున్నాడు. మరి అతను లేకపోవడం టీంకి ఇబ్బంది కదా. మనకి ఇక్కడ ఇంకొక తీరే వచ్చింది, ఆయుష్ మాత్రేని ఒక ముంబై ప్లేయర్ అతను. అంటే ఇటీవల కాలంలో అండర్-19 ఆడాడు, ఈవెన్ డొమెస్టిక్ మ్యాచ్ల్లో సెంచరీలు చేస్తున్నాడు. చాలా 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 ఇంప్రెసివ్గా ఉన్నాడు. 17-year-old కిడ్. అతన్ని మిడ్ సీజన్లో ట్రయల్స్కి పిలిచారు చెన్నై వాళ్ళు. మిడ్ సీజన్లో ఎవరైనా ట్రయల్స్కి పిలుస్తారా? పిలవరు కదా. పిలుస్తారంటే ఎవరైనా రీప్లేస్మెంట్ కావాలి. మరి రీప్లేస్మెంట్ గురించి స్టీఫెన్ ఫ్లెమింగ్ ఏం చెప్పలేదు, ఏమి క్లారిటీ ఇవ్వలేదు. బట్ అతన్ని ఏమైనా తీసుకొచ్చి అతన్ని ఆడిద్దాం, సడన్గా అతన్ని తెర మీద తీసుకొద్దాం, అతని మీద పోలంత హోప్స్ ఉన్నట్టుగా వాళ్ళకి. సో అతన్ని ఏమైనా తీసుకొచ్చి అతను ఆడిస్తారా? ఏదో సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ చెన్నై సూపర్ కింగ్స్. మనకు తెలీదు. నాకున్న సందేహాలు మీతో పంచుకుంటున్నాను అంతే, అంతేగాని ఏదో చెన్నై టీం గురించి ఏదో దుష్ప్రచారం చేయాలని నా ఉద్దేశం కాదు. ఏదో సంథింగ్, ఎందుకంటే ఒకసారి నుంచి కాదు, చాలా సోర్సెస్ నుంచి ఇలాంటి ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది కాబట్టి అలా అనిపించింది. దట్ ఈస్ నెంబర్ 1. తర్వాత గతంలో కూడా జరిగింది ఇలా. 2022లో జడేజాని క్యాప్టెన్ చేశారు. జడేజా క్యాప్టెన్గా లుక్డ్ అవుట్ ఆఫ్ ప్లేస్. పర్టికులర్లీ ధోని అక్కడ ఫీల్డ్లో ఉండగా అతను క్యాప్టెన్సీ చేయడం అతనికి ఎందుకు కొంచెం చాలా ఇబ్బందికరంగా అనిపించింది. నేను గతంలో కూడా ఎగ్జాంపుల్ చెప్పాను. నేను కొత్త కామెంటేటర్స్ వచ్చినప్పుడు నేను కనుక కామెంటరీ బాక్స్లో ఉంటే చాలా నర్వస్గా ఫీల్ అయ్యేవాడు. ఒక సీనియర్, అంటే నేను ధోనితో కంపేర్ చేసుకోవట్లేదు, అంటే చాలా సీనియర్ మ్యాన్ ఈయన ఉన్నాడు విన్నప్పుడు ఎలా అన్నట్టుగా నేను అందుకని ఇమీడియట్గా వెళ్ళిపోయేవాడు అలా వచ్చినప్పుడు. అలాగే ధోని ఉండగా జడేజా క్యాప్టెన్సీ చేయాలంటే కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది. అప్పుడు ఆ రిజల్ట్స్ ఏం బాగాలేవు. ఫస్ట్ 4 మ్యాచెస్ ఓడిపోయారు ఆ సీజన్లో, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. తర్వాత మిడ్వే త్రూ ద సీజన్ ధోని క్యాప్టెన్సీ తీసుకున్నారు. సడన్గా అతని షోల్డర్ ఇంజరీ అన్నారు. అతను ఈ వాజ్ అవుట్ ఆఫ్ ది, ఇలాగే జరిగింది షోల్డర్ ఇంజరీ. అప్పుడు కూడా అందరూ సందేహాలు వ్యక్తం చేసి నిజమైన ఇంజరీ అని చెప్పి. సో జడేజా వాజ్ అవుట్. జడేజా క్యాప్టెన్సీ ఆ ఫియాస్కో ఎలా అయిందంటే అక్కడ బాగా చేయలేదు, జడేజా క్యాప్టెన్సీకి పనికిరాడని అనిపించుకున్న తర్వాత ఇండియా క్యాప్టెన్సీ కూడా ఈ వాజ్ నెవర్ ఇన్ కండిషన్. దానివల్ల అతనికి చాలా డ్యామేజ్ జరిగింది. ఆ స్టింట్ సరిగ్గా చేయలేదు, దానివల్ల అతను ఇండియా కూడా ఎప్పుడూ ఆ కండిషన్లో రాలేదు, బీయింగ్ ఎ వెరీ సీనియర్ మెంబర్ ఆఫ్ ది ఇండియన్ టీమ్. అండ్ అప్పుడు ధోని క్యాప్టెన్ అయిన తర్వాత కూడా ఏం మార్పు జరగలేదే. ఎందుకంటే చివరి 6 మ్యాచ్ల్లో 2 మాత్రమే గెలిచారు, 4 ఓడిపోయారు. చివరి 3 మ్యాచ్లు వరుసగా ఓడిపోయినట్టుగా. సో ధోని క్యాప్టెన్సీ రాగానే మొత్తం అంతా సినేరియో మారిపోతుందని అనుకోవడానికి ఏం గ్యారంటీ లేదు. ఎనీ క్యాప్టెన్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ హిస్ టీమ్. ఈసారి టీం అక్కడ కుదరలేదు వాళ్ళు. మరి ధోని ఏమన్నా మరి ఆ రాహుల్ త్రిపాఠీలు, దీపక్ హుడాలు, విజయ్ శంకర్ వాళ్ళ పర్ఫార్మెన్స్లో మార్పు తీసుకొస్తాడేమో తెలీదు. అతను క్యాప్టెన్సీ అయిన తర్వాత అతని దగ్గర మ్యాన్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్నాయి కదా, వాళ్ళ నుంచి ఆ పర్ఫార్మెన్స్ రాబట్టగలుగుతాడేమో మనకు తెలియదు. బౌలింగ్ బాగుంది, బ్యాటింగ్లో సీరియస్ ప్రాబ్లం ఉంది, వాళ్ళకి ఫినిషర్స్ లేని లోపం ఉంది. ధోని కానీ జడేజా కానీ ఫినిష్ చేయలేకపోతున్నారు. దూబే కూడా పెద్ద గొప్ప ఫామ్లో లేడీ సీజన్లో. దే గట్ ప్లెంటీ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వీళ్ళకి. మరి అలాంటప్పుడు ధోని రావడంతో ఏమైనా మ్యాప్ జరిగిపోతుంది. ఎందుకంటే రిమైనింగ్ 9 మ్యాచెస్లో వాళ్ళు కనీసం అంటే 6 గెలవాలి 14. అది నెట్ రన్ రేట్ కూడా బాగాలేదు కాబట్టి 7 గెలవాలి.
అంటే 2 దే కెన్ అఫోర్డ్ టు లూజ్ ఓన్లీ జస్ట్ 2 మ్యాచెస్. సో అది పరిస్థితి. మరి అదే ధోని ఆ టర్న్ అరౌండ్ తీసుకురాగలుగుతాడా? ఐఎమ్ నాట్ షూర్. ఇంకోటేంటంటే మరి ఒక యంగ్ క్యాప్టెన్‌ని తీసుకుంటే బాగుండేది కదా! ఇప్పుడు మనం చూడండి మొన్న ఫస్ట్ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా ముంబై క్యాప్టెన్సీ చేయలేకపోయాడు. అతని మీద సస్పెన్షన్ ఉంది కాబట్టి ఓవర్ రేట్ వల్ల. అప్పుడు ముంబై డిడ్ నాట్ గో బ్యాక్ టు రోహిత్ శర్మ. దే దే హావ్ గాన్ టు సూర్యకుమార్ యాదవ్ as కెప్టెన్. సో ఒక్కసారి ఒక సీనియర్ ప్లేయర్ క్యాప్టెన్సీ వదిలేసుకున్న తర్వాత మళ్ళీ అతనికి వెళ్తే అదొక రిట్రోగ్రేడ్ స్టెప్ అంటారు ఇంగ్లీష్‌లో. ఒక తిరోగామి చర్యలాగా ఉంటుంది. అలా చేయాల్సిన అవసరం ఉంది. కొత్త వాళ్ళు ఎవరికైనా అవకాశం ఇవ్వచ్చు కదా! కొత్త వాళ్ళకి అనుకుని ధోని వేస్తే వాళ్ళ ఫార్చ్యూన్స్ మారుతాయని అనుకున్నారేమో. అంతకంటే కొత్త వాళ్ళని మళ్ళీ ఇంకో ప్రయోగం చేయడం కంటే అది కూడా కరెక్టే. కానీ మీకు లాంగ్ టర్మ్‌లో నెక్స్ట్ ఇయర్ ధోని ఉంటాడో లేదో మీకు తెలియదు. ధోని ఆడతాడో లేదో అతనికే తెలియదు, మనకి తెలియదు, ఎవరికి తెలియదు. సో అలాంటప్పుడు కొత్త వాళ్ళని గ్రూమ్ చేసుకుంటే బాగుండేది కదా! రుతురాజ్‌తో పాటు ఇంకో కెప్టెన్ రెడీగా ఉండాడు కదా మనకి. అది సచిన్ రవీంద్ర కావచ్చు, ఎవరైనా కావచ్చు. శామ్ కరన్ లెడ్ ఇంగ్లాండ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అదర్స్ ఆర్ ఆల్సో దేర్. శివం దుబే ఇస్ దేర్. ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మీరు ఎందుకు వాళ్ళని ట్రై చేయకూడదు? రజత్ పటిదార్ సడన్లీ కేమ్ అప్ అండ్ బికేమ్ క్యాప్టెన్. అలాగే శివం దుబేకు క్యాప్టెన్సీ ఇవ్వచ్చు. సచిన్ రవీంద్ర ఇస్ ఎ వెరీ గుడ్ ప్లేయర్, అతనికి ఇవ్వచ్చు కదా. మళ్ళీ ఎందుకు ధోని వైపు కాన్వే ఇస్ దేర్. కాన్వే ఇస్ ఎక్స్పీరియన్స్డ్ క్యాంపెయిన్, అతనికి క్యాప్టెన్సీ ఇవ్వచ్చు. కానీ ఎందుకనో మళ్ళీ ధోని వైపు వెళ్ళారు. అది కూడా కరెక్ట్ కాదేమో అనిపించింది నాకు. ధోని ఇమేజ్ కోసం మీరు ట్రై చేస్తారు. నాకు అర్థం కాదు ఏంటంటే ధోని వచ్చి ఒక 2 4లో ఒక 6 కొడితే ఫ్యాన్స్ అందరూ ఓహో ధోని తల వచ్చాడు, తల దర్శనం అయింది అని వాళ్ళు మ్యాచ్ గెలవకపోయినా అతను కనీసం ట్రై చేయకపోయినా ఇంటెంట్ చూపించకపోయినా గెలవడం కోసం అతను కానీ విజయ్ శంకర్ కానీ జడేజా కానీ ఎవరేం మాట్లాడలేదు. ధోని వచ్చాడు, ఆడాడు, ధోనిని చూసాం మళ్ళీ చాలు. ధోని తల దర్శనం అయింది చాలు. అలాగే ధోని టీం గెలిచినా గెలవకపోయినా ధోని మళ్ళీ క్యాప్టెన్ చేస్తే మా బ్రాండ్ ఇమేజ్ బాగుంటుంది. ఇదేంటో ఈ ధోరణి నాకు అర్థం కాలేదు. ధోని ఫ్యాన్స్ నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. నేను ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ధోని. కానీ ఈ సీజన్లో ధోని విషయంలో జరుగుతున్న ఈ డ్రామా నాకేదో నచ్చలేదు. రావడం ఏంటో అతను రాగానే అందరూ హంగామా చేయడం. బ్రాడ్కాస్ట్ ఆల్సో హ్యాపీ. ఆ విజువల్స్ మళ్ళీ చూపించి ధోని రాగానే చూపించి ఈవెన్ సోషల్ మీడియాలో అవన్నీ మళ్ళీ చూపిస్తారు. 1-2 4లు కొడతాడు, 6 కొడతాడు. దట్స్ ఆల్. అది మ్యాచ్ రిజల్ట్ మీద దాని ప్రభావం ఏమాత్రం ఉండదు. ఇదెందుకో ఈ డ్రామా అంతా నాకైతే నచ్చలేదు. డోంట్ గెట్ మీ రాంగ్, బట్ అదైతే నాకు నచ్చలేదు అని నేను చెప్పడానికి నేను సాహసిస్తాను. సో ఇవన్నీ ఎందుకు ఇదంతా నాకు ఈ డ్రామా అంతా మరి గతంలో కూడా ఇలా జరిగినాయి కదా, ఇక్కడ ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినాయి. ధోని దగ్గర మ్యాజిక్ వ్యాండ్ ఉందా, చేయగలరా? ఐఎమ్ నాట్ షూర్. చేస్తే మంచిదే. చేస్తే కనుక ఇది అద్భుతంగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. దాన్ని మళ్ళీ మరి ఫిక్సింగ్ అంటారు మన వాళ్ళు. చూడండి ధోని ఇవాళ గెలిస్తే ఫిక్సింగే అని ఎవరో పెట్టారు మన దగ్గర కామెంట్. సో నిజం అలా అంటారు మళ్ళీ. ఇప్పుడు ధోని వస్తే చూసావు, ధోనిని తీసుకొచ్చేసి అతన్ని మ్యాచ్ గెలిపించారు. ట్రోఫీ గెలవకుండా ప్లే ఆఫ్స్కి తీసుకెళ్ళినా చాలు. ఈ స్టేజ్ నుంచి ప్లే ఆఫ్ తీసుకెళ్ళినా ధోని క్యాప్టెన్సీ ఆహా మా ధోని చెప్తున్నారు కదా. కామెంటరీ టీమ్స్ అన్నీ కూడా ధోని భజన. ముఖ్యంగా అంబటి రాయుడు గురించి అయితే ఓళ్ళంతా క్రేజీ వస్తుంది. అంబటి రాయుడు ధోని ఏం చేసినా కాలు తీసి కాలేసినా మా ధోని మా తల అని చెప్పి తెగ రెచ్చిపోయి అతన్ని పొగడతల్లో ముంచెత్తుతున్నాడని చెప్పి. నేను ఎక్కువగా హిందీ కామెంటరీ, తెలుగు కామెంటరీ చూడండి. ఎప్పుడైనా చూస్తే ఇంగ్లీష్ కామెంటరీ చూస్తాను, మోస్ట్లీ మ్యూట్లో చూస్తాను. అంటే కామెంటరీ బాగాలేదని కాదు, డైలీ ప్రతి మ్యాచ్ చూస్తాను కాబట్టి ఆ కామెంటరీ యాడ్స్ అవన్నీ నాకు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. నేను మ్యూట్లో చూస్తే హాయిగా ఉంటుంది. నాకు ఏం యాక్షన్ చేస్తే మాకు తెలుస్తూనే ఉంది. దానికి ఇంకా మళ్ళీ ఎప్పుడైనా నాకు నచ్చిన కామెంటేటర్లు హర్ష భోగ్లే లేకపోతే రవి శాస్త్రి, దే ఆర్ సర్టన్ కామెంటేటర్స్ ఆర్ వెరీ గుడ్. వాళ్ళు వచ్చినప్పుడు నేను చూస్తాను, అంతే తప్ప ప్రతిసారి నేను చూడను. సో వాటెవర్. సో ఇప్పుడు ధోని భజన చేసుకోవడానికి లేకపోతే ధోని వచ్చాడు చూడండి రిజల్ట్, ఇవాళ రిజల్ట్ గెలవగానే ధోని లాస్ట్ టైం కూడా జడేజా నుంచి క్యాప్టెన్ తీసుకొని ఫస్ట్ మ్యాచ్ గెలిచాడు. కానీ తర్వాత రిమైనింగ్ 5 మ్యాచ్ల్లో 4 మ్యాచ్లు ఓడిపోయారు కదా. అది ఎవరు పట్టించుకోలేదు. ధోని రాగానే మార్పు వచ్చేసింది, టర్న్ అరౌండ్ వచ్చింది అనుకుంటే ఏదో చిన్న ఆనందాలు మంచివే. కానీ అల్టిమేట్గా యువర్ టీమ్ షుడ్ విన్. ఇప్పుడు ఎస్ఆర్హెచ్కి వచ్చిన ప్రాబ్లం ఏంటి? 300 కొట్టడం. 300 కొడితే చాలు, మ్యాచ్ గెలవకపోయినా పర్లేదు అంటే వాళ్ళు ఉన్నారు. ధోని ఆడితే చాలు, మ్యాచ్ గెలవకపోయినా పర్లేదు అంటే వీళ్ళు ఉన్నారు. ఇదంతా కూడా నాకేం నచ్చట్లేదు. అల్టిమేట్లీ యువర్ టీమ్ షుడ్ విన్. ఫ్యాన్స్ కానీ ఎవరు కానీ టీమ్ విన్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. కానీ ఈ చిన్న ఆనందాలు కరెక్టేనా? మరి కామెంట్స్లో చెప్పండి. దీంట్లో మనం చాలా అబ్యూజివ్గా లేకపోతే ఏదో వెళ్ళాల్సిన అవసరం లేదు. లెట్ us have a civilized debate.